బంగారం కొనుగోలు చేయొద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్వర్ణకారులు మండిపడుతున్నారు. ప్రధాని పిలుపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గోల్డ్ షాపులను బంద్ చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలతో బంగారం కొనడానికి జనం రావడం లేదని, ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారులు అందరూ రోడ్డుపైన పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నోట్లు రద్దయినప్పుడు ఇబ్బంది పడినారు, కరోనా టైంలోనూ స్వర్ణకారులు ఇబ్బంది పడినారు, బంగారు రేట్లు పెరిగినప్పుడు స్వర్ణకారులు ఇబ్బంది పడినారు. ఇప్పుడు మళ్ళా 1 సంవత్సరం పాటు బంగారు కొనొద్దని దేశ ప్రధాని చెప్పడం వల్ల స్వర్ణకారులు అందరూ రోడ్డుపైన పడ్డారు. మన దేశ ప్రధాని 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని అని ప్రజల నుంచి మాట్లాడినారు. దానివల్ల స్వర్ణకారు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కుటుంబాలు పోషించలేక వివిధ పనులకు వెళుతున్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి మన స్వర్ణకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్వర్ణకారులు చాలా దరిద్ర రేఖను దాటుతున్నాం. మేము ఆల్రెడీ దాటి వేసినాం. మేము దయచేసి మన స్వర్ణకార సంఘానికి, రాష్ట్ర స్వర్ణకార సంఘానికి అందరినీ ఆదుకోవాలని చెప్పి మోడీ గారిని మేము కోరుతున్నాము. మాకు ధరలు పెరగడం వల్ల కార్పొరేట్ వ్యవస్థ వచ్చినందుకు మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా మంది మన పని ఇడిచిపెట్టి ఆల్రెడీ కొంతమంది ఆటోలు నడుపుతున్నారు. ఎవరు తిప్పలు చాలా ఘోరంగా తిప్పలు పడుతున్నాము. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఈ కార్పొరేట్ వ్యవస్థలో మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారు 1 సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అంటే మా పరిస్థితులు ఏం కావాలి? కొనవదు. ఎందుకంటే మోడీ గారు చెప్పినారని మామూలు వ్యక్తిగా చెప్పింది, ప్రతి మామూలు వ్యక్తి కాదు. ఒక ప్రధాని చెప్పినారు కొనొద్దు అంటే ఎవరు ఎట్లా కొంటారు? వాళ్ళు 1 సంవత్సరం కొనకపోతే మా పరిస్థితి ఏమి కావాలి? అందుకోసము కేంద్ర ప్రభుత్వం దిగురు ఆలోచించి మా స్వర్ణకారులందరినీ మనం ఆదుకోవాలని మేము కోరుతున్నాము.